హలో అండి, వెల్కమ్ టు జ్యోతిష్వల్. మనము పూల మొక్కలకి ఎక్కువ మొగ్గలతోటి పువ్వులు ఎక్కువ రావాలంటే ఏం చేయాలనేది ఈ చిన్న వీడియో ద్వారా చూసేద్దామండి. ఎప్పటికప్పుడు ఈ మొక్కలను అయితే మనము ప్రూనింగ్ చేసుకుంటూ వాటికి కేర్ తీసుకున్నట్టయితే ఎక్కువ పెస్టులు పట్టకుండా ఇట్లా చూడండి, పువ్వులు చాలా బాగా వచ్చి ప్రతి కొమ్మకు కూడా మొగ్గలతోటి చాలా మంచిగా ఉంటుంది. చూడండి, ఈజీ టిప్పే. మనం కొంచెం చూసుకున్నట్టయితే ఎప్పటికప్పుడు ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. స్టార్టింగ్ ఈ మొక్క వచ్చేసి ఏ విధంగా ఉందంటే, మనకు స్టార్టింగ్ మొక్క వచ్చి ఈ విధంగా ఉంటుంది కదా చిన్నగా ఉన్నప్పుడు. దీన్ని ఎప్పటికప్పుడుకి ఇలా తీసుకుంటే మనకి ఇక్కడ నుంచి 2 కొమ్మలు వస్తుంటాయి అన్నమాట. మనం ఇక్కడ ఇది తీయకపోతే ఇక్కడనే మొగ్గ వచ్చేసేస్తుంది మనకి. అదొకటే బ్రాంచ్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ తీసినాం కదా, ఇక్కడ నుంచి ఎక్కువ బ్రాంచెస్ వచ్చేసి వస్తుంది. ఇది ఒకటి. తర్వాత ఈ ఆకులు కూడా ఎక్కువగా ఉండనియకుండా కొన్ని తీసేసేయాలి. ఇక్కడ నుంచి కూడా కొన్ని కొమ్మలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ చలికాలం ఏమవుతుందంటే, ఎక్కువగా ఆకులు ఉంటే పురుగులు, అవి మిల్లీబగ్స్ ఇలాంటివి ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట ఈ చలికి. కొద్దిగా ఇవన్నీ తీసేసుకున్నామనుకో, చెట్టుకు అవసరమైన ఆకులు ఉంచుకుంటే సరిపోతుంది. దీని తర్వాత మట్టి కూడా ఇట్లా మనం లూజ్ చేసుకుంటూ ఉండాలి. మట్టిని ఏమైనా ఇట్లా కలుపు మొక్కలు ఉంటే తీసేసి ఈ మట్టిని లూజ్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ చేసినాక దీనికి మళ్ళీ కొంచెం ఫెర్టిలైజర్ లాంటివి ఇస్తూ ఉండాలి. ఇక్కడ చూసిరా, అలోవెరావి ఇట్లా వేసి పెట్టేస్తుంటాను అప్పుడప్పుడు. ఇది మంచిగా మన గార్డెన్లో ఫ్రీగా వచ్చే ఫెర్టిలైజర్ అనమాట. ఇట్లా మనం ఎక్కువగా పెద్దగా మొక్కలు అయినప్పుడు ఏం చేస్తాం, ఇవన్నింటిని కూడా ఇట్లా నీళ్ళల్లో వేసి పెట్టినాం అనుకో, మంచిగా ఫర్మెంట్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇవి ఎట్లా అయిపోతున్నాయి, ఈ విధంగా అవుతుంటుంది కదా. ఇందులో వచ్చే లిక్విడ్ ఉంటుంది కదా, ఇది పెస్ట్ కంట్రోల్ లాగా కొంచెం చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా మనం ఇలా ఉన్నప్పుడు వేసినాం కదా, ఇట్లా వేసినప్పుడు ఇప్పుడు దీనికి చెట్లకి ఎక్కువ పురుగు రాకుండా ఈ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుంది. చూసినట్టయితే ఇంక ఇది చెట్టు పై నుంచి ఇట్లా ఆకుల పై నుంచి వేసుకోవాలి. ఈ మట్టి కూడా మంచిగా లూజ్గా అయిపోయి ఈ మొక్కలపై నుంచి ఇట్లా ఎప్పటికప్పుడు చూసుకుంటే ఇట్లా ఆకు వెనకాల ఇట్లా ఏం పురుగులు ఉండకుండా చెట్టు మంచిగా గుబ్బురుగా అవుతుంది. ఇప్పుడు మనం ఇవన్నీ చిగుళ్ళు తీసినాం కదా, చిగుళ్ళు తీసిన దగ్గర నుంచి మనకి ఇట్లా 2 కొమ్మలు అయితే వస్తాయి. చూసినట్టయితే ఈ విధంగా అనమాట. చిగుళ్ళు తీసిన దగ్గర నుంచి ఇట్లా ఒక కొమ్మ దగ్గర నుంచి 2 వస్తాయి. ఇంకా ఇక్కడ తీసిన కదా, ఇక్కడ తీసిన దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ కూడా నేను మొగ్గలకి అప్పుడే రానియకుండా ఇక్కడ కూడా ఇంకోటి తీసిన, మళ్ళీ ఇక్కడ ఒకటి వచ్చింది. చూసే ఒకటే బ్రాంచ్కి ఎన్ని వచ్చినాయి చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కొంచెం తీసి ఇక్కడ మొగ్గ వచ్చేసింది. ఈ చెట్టు మొత్తం ఇట్లా గుబ్బురుగా చేసుకున్నాను. ఇంక మనం ఈ ఆకులు కూడా తీస్తాం కదా, ఈ పువ్వు వచ్చేసరికి మనకి పక్క నుంచి కూడా కొమ్మలు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇవి హైబ్రిడ్ అయినా కానీ మనకి ఎక్కువ కొమ్మలు వచ్చేసి పువ్వులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా తీయడం వల్ల ఒక్కొక్కసారి చూడండి, ఇక్కడ ఒకే కొమ్మకి 2 కొమ్మలు 3 మొగ్గలు వచ్చాయి. చూడండి, కనిపిస్తున్నాయా? చూడండి, ఇప్పుడు ఇట్లా 3 మొగ్గలు ఒక దగ్గర వచ్చినప్పుడు మనం ఇన్ని ఆకులు ఉంచొద్దు ఇక్కడ. మళ్ళీ ఆ మొగ్గలకి ఆ పువ్వుకి ఒకటి పెద్దగా వస్తాయి, 2 చిన్నగా వస్తాయి. ఇదిగోండి, ఇట్లాంటివి చేసినప్పుడు మీరు హోమ్ మేడ్ ఇచ్చుకోవాలనుకుంటే, ఇంట్లో వాటితోటే మేము ఫ్రీగా పెంచాలనుకుంటున్నాం అక్క అనుకుంటే, మనము ఎక్కువగా అట్టి పండ్లవి, ఎక్షల్స్వి అలాంటివి వేసుకోవచ్చు. చూడండి, లేదు పువ్వులు ఎక్కువ రావడానికి మనకి బోన్ మీల్ అలాంటివి మంచిగా సపోర్ట్ చేస్తాయి. ఎప్సమ్ సాల్ట్ ఏమో ఆ చెట్టుని పచ్చగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. మనం ఇప్పుడు అలోవెరాది అట్లా చేసుకోకుండా ఎప్సమ్ సాల్ట్ వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు. అది కూడా మనకి ఆర్గానిక్నే వస్తుంది కాబట్టి. ఇంకో చూడండి, ఇక్కడ ఇట్లా ఆకులని మనం ఎక్కువ గుబ్బురు కానియద్దు. ఇప్పుడు ఈ చలికాలం ఎక్కువగా పురుగులు వస్తుంటాయి కాబట్టి మనం అట్లా ఇంట్లో తయారు చేసుకున్న, ఇంట్లో అయితే కొంచెం శ్రమతో కూడింది. మనము కొన్ని అయినా సరే మనకు చెట్లు పెంచుకోవాలని ఇష్టం ఉంటే అట్లా ఆర్గానిక్ వేలా చాలా ఫెర్టిలైజర్స్ కూడా దొరుకుతున్నాయి మనకి. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఆకులన్నీ ఎక్కువ ఉంచుకోకుండా తీసుకున్నారనుకోండి, ఈ విధంగా ఇక్కడ వస్తూ ఉంటాయి పువ్వులు. మనకి ఇట్లనే అన్ని మొక్కలకు చేయడం వల్ల మన చెక్క గార్డెన్ నిండా ఎప్పుడు పువ్వులు వస్తాయి. ఇట్లా అన్ని రకాల మొక్కలకు కూడా చేసుకోవచ్చు. చూడండి, మిల్లీ బగ్స్ ఎక్కువగా మందారం పైన ఉంటాయి కాబట్టి మనం ఎక్కువగా ఇట్లా వీటికి ఈ విధంగా తీసినాం అనుకోండి,
ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ వస్తుంటే ఇక్కడ తీసి ఇక్కడ 2 బ్రాంచులు వచ్చినాయి. మళ్ళీ అది కొంచెం మెరగగానే ఇక్కడ తీసిన. ఈ విధంగా ఈజీగా చేయడం వల్ల ఇదిగా చూడండి ఎన్ని ఒకటే దానికి 3 మొగ్గలు 1 2 3 1 2 3 ఇట్లా ఎక్కువ మొగ్గలు వచ్చేసి పువ్వులు ఎక్కువగా వస్తాయి. ఈ పువ్వులను కూడా వచ్చినట్టు మనం తీసేసుకుంటాం. ఎట్లాగా ఇది 2 డేస్ అయినా చెట్టు పైన చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇట్లా ఈజీ టిప్స్ తోటి. మరి ఇవన్నీ తీసినాం. దీనికి నేను ఇంట్లో హోమ్ మేడ్ తయారు చేసిన ఇంకో ఫెర్టిలైజర్ అయితే చూపిస్తాను. మనము కిచెన్ వేస్ట్ నుంచి కంపోస్ట్ తయారు చేసుకుంటున్నాం కదా, మనకి ఇట్లా టబ్లో నుంచి మనకి ఇట్లా కంటైనర్లకి వాటర్ దిగుతుంది కదా. ఈ వాటర్ని నేను ఏం చేస్తున్నానంటే, ఇది గంజి కదా, ఇందులో మనం అది ఒక 1 గ్లాస్ ఉందనుకోండి, ఇది ఒక 1 గ్లాస్ ఇట్లా వేసేసి ఇందులోకి ఇంకా నార్మల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసారా, ఒక్కొక్క వంతు ఆ ఫెర్టిలైజర్ వేస్తే 2 వంతుల నీళ్ళు వేసుకొని మనం ఈ మొక్క పై నుంచి ఎట్లా అంటే స్ప్రే చేసినట్టు వేసుకోవచ్చు. మంచిగా మొక్క తడిసే విధంగా స్ప్రే చేసినట్టు వేస్తే ఇట్లా ఆకులన్నీ తడిచేటట్టు ఉన్నాయి అనుకోండి, మంచిగా ఆ బొమ్మ మొక్కలకి కూడా బలం వచ్చేసి చిగుళ్ళు బాగా హెల్తీగా పెరిగి ఇట్లా మనకి పువ్వులు కూడా చాలా బాగా వస్తుంటాయి. నేను ఇదే టిప్ పాటిస్తున్నానండి. ఈజీగా గార్డెనింగ్ ఇంట్లో ఉన్న వాటితోటి పువ్వులు అయితే చాలా బాగా వస్తుంటాయి. చూడండి, మీకు కూడా నచ్చితే ఈ విధంగా చేసుకోండి. ఉంటాను, మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. హ్యాపీ గార్డెనింగ్.